అసలు ఫిజిక్స్ యొక్క నేచర్ ఏంటి? సో, నిజంగా ఇంట్రెస్ట్ ఎట్లా క్రియేట్ గావాలి? అంటే బాగా ఐక్యూ ఉన్న వాళ్ళే ఫిజిక్స్ నేర్చుకోగలుగుతారా? లేదా నార్మల్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఫిజిక్స్ బాగా నేర్చుకోవచ్చా? అసలు ఫిజిక్స్ నేచర్ ఆఫ్ సబ్జెక్ట్ నేచర్ గురించి కొంచెం చెప్పండి. ఇది చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్‌కి యాక్చువల్‌గా. ఎస్పెషల్లీ 8థ్, 9థ్, 10థ్ ఏదైతే పిల్లలున్నారో వాళ్ళ పేరెంట్స్‌కి. సో, అక్కడ ఏమవుతుందంటే జస్ట్ ఒక ఫిజిక్స్ అనగానే అది కూడా ఒక మామూలుగా ఇంగ్లీషో, హిందీయో ఏదో సబ్జెక్ట్‌లా మామూలుగా చెప్పేసేసి కరెక్ట్. వచ్చిన ఆన్సర్స్ చదివేసుకొని అసలు అసలు అంటే ప్రతి చాప్టర్ ఎందుకు చదువుతున్నాము? దానివల్ల ఏంటి? అసలు ఫ్యూచర్‌లో ఏంటి ఉపయోగము? ఫ్యూచర్‌లో మనకి ఏదైనా ఒక యూజ్ ఉండాలి. వాళ్ళకు ఇంట్రెస్ట్. అదే టైంలో ఎప్పుడైతే ఆ ఫస్ట్ ఒక టాపిక్ నేమ్ విన్నప్పుడు వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ కరెక్ట్‌గా కదులుతుందో అది చాలా లైఫ్ అంతా క్యారీ అవుతుంది జనరల్‌గా. అంటే నెక్స్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ గాని, సెకండ్ ఇయర్‌లో కూడా అది ఇమ్మీడియేట్‌గా అది క్యారీ అవుతుంది. సో, అప్పుడేంటంటే మనము ఫస్ట్ ఇయర్‌లో మన దగ్గరికి వస్తున్నారు పిల్లలు. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొద్దిగా వచ్చినప్పుడు ఏందంటే ఫస్ట్ మనం చేసే విధానం. ప్రతి ఒక్క చాప్టర్ కూడా ఎందుకు చదవాలి? ఒక డే టు డే లైఫ్‌లో ఎందుకు వాళ్ళకి యూజ్ అవుతుంది? ఫ్యూచర్‌లో ఎలా యూజ్ అవుతాయి? ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూవే కాకుండా అంటే ఊరికనే ఎగ్జామ్‌లో ఇదొస్తాయి ఇది అలా అలా కాదు సార్. సో, కంప్లీట్‌గా ఫిజిక్స్ ఏంటంటే మనకొక హార్ట్ తోటి సో, కంప్లీట్‌గా ఒక కాన్సెప్ట్ ఎందుకు చదువుతున్నాము? దీనివల్ల మనకి ఏంటి ఉపయోగము? ఫ్యూచర్‌లో ఒక లైకింగ్, ఒక బాండ్ అది గనుక మనం పిల్లలలో అది క్రియేట్ చేయగలిగితేనే ఫిజిక్స్ అనేది ఫాస్ట్‌గా వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళలో ఇంట్రెస్ట్ అది మనం ఎప్పుడైతే తెప్పియగలుగుతామో ఫిజిక్స్ దెన్ ఇట్ విల్ బికమ్ ఈజీ.